మెస్సీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో మెస్సీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన మెస్సీకి సీఎం రేవంత్ వెల్కమ్ చెప్పారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మెస్సీ నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లారు. అక్కడ మీట్ ది గ్రేట్ ప్రోగ్రామ్ లో మెస్సీ పాల్గొననున్నారు. 250 మంది మెస్సీని కలవనున్నారు. మెస్సీని కలిసే వారికి స్పెషల్ క్యూఆర్ కోడ్ ఇచ్చారు పోలీసులు. ఇక రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీతో పాటు స్టేడియానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ వెళ్లనున్నారు. రాత్రి 8:06 గ్రౌండ్ లోకి సీఎం రేవంత్ వెళ్తారు. రాత్రి 8:07 గ్రౌండ్ లోకి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రానున్నారు. రాత్రి 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఉండనుంది. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి మెస్సీ రానున్నారు. మెస్సీతో పాటు స్టేడియానికి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాత్రి 8:06 గ్రౌండ్ లోకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారు. గ్రౌండ్ లోకి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా రానున్నారు. రాత్రి 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ ఉంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ప్రస్తుతం ఫలక్నామా ప్యాలెస్ దగ్గరికి చేరుకోనున్నప్పుడు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర కావచ్చు, అలాగే గ్రౌండ్ కి వెళ్లే సమయంలో ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ యమున. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ సేపటి క్రితమే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. అయితే శంషాబాద్ కి ఈ రోజు షెడ్యూల్ ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 3 నుంచి 4 గంటల మధ్యలో మెస్సీ హైదరాబాద్ అయితే చేరుకోవాల్సింది. అయితే గంట సేపు ఆలస్యం అయితే అయింది. ముఖ్యంగా 5 గంటల సమయంలోనే హైదరాబాద్ అయితే చేరుకున్నారు. అయితే అంతకన్నా ముందే రాహుల్ గాంధీ కూడా ఇటు శంషాబాద్ విమానాశ్రయం అయితే చేరుకున్నారు. ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్ గాంధీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి 1 గంట వ్యవధిలోని ఇటు మెస్సీ కూడా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకున్నారు. అయితే మెస్సీకి కూడా ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది. ఆ తర్వాత నేరుగా ప్రస్తుతం ఫలక్నుమా ప్యాలెస్ కూడా ఇటు మెస్సీ అయితే చేరుకున్నారు. అయితే ఫలక్నుమా ప్యాలెస్ లో కూడా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడంతో కూడా ప్రస్తుతం ఆ కార్యక్రమం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 100 మందిని కలిసే విధంగా ఏదైతే ఏర్పాట్లు అయితే చేశారో ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరి కొద్దిసేపట్లోనే అక్కడి నుంచి నేరుగా ఉప్పల్ స్టేడియం అయితే వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే మెస్సీ రాకకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారనే చెప్పొచ్చు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే మెస్సీ వెళ్ళారు. అయితే మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్ కూడా ఏర్పాటు చేశారు. మెస్సీని కలిసేందుకు కూడా 250 మందికి అయితే అనుమతించారు. అయితే అక్కడి నుంచి రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియం కి అయితే మెస్సీ అయితే వెళ్ళనున్నారు. అయితే ఉప్పల్ స్టేడియం లో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు రాత్రి 7:55 ఉప్పల్ స్టేడియం మెస్సీ అయితే వెళ్తారు. మెస్సీతో పాటు స్టేడియానికి రాహుల్ గాంధీ, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్తారు. అయితే రాత్రి 8:06 ఏదైతే గ్రౌండ్ లోకి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఎంట్రీ అవుతారు. ఆ తర్వాత 8:07 ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ కూడా ఏదైతే గ్రౌండ్ లోకి వెళ్తారు. ముఖ్యంగా అక్కడ మ్యాచ్ జరిగిన తర్వాత లాస్ట్ అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత గోల్డ్ ట్రోఫీని కూడా విజేతలకు అయితే అందజేస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మెస్సీ ఉప్పల్ స్టేడియం నుంచి నేరుగా ఫలక్నుమా ప్యాలెస్ కి అయితే వెళ్ళిపోతారు. రాత్రి అక్కడ బస చేసి రేపు ఉదయం ముంబైకి అయితే పయనమవుతారు. అయితే ఇటు మెస్సీ రాకతో కూడా ఇటు హైదరాబాద్ సిటీ పూర్తిగా భద్రతా వలయంలో ఉందనే చెప్పొచ్చు. ముఖ్యంగా
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంటే ఇప్పటికే కోల్కతాలో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు శంషాబాద్ లో కూడా మెస్సీ వచ్చే సమయంలో కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అటు అనుమతించిన పరిస్థితి లేదు. అయితే శంషాబాద్ నుంచి కూడా ఇటు పలకనం వెళ్ళడానికి కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అయితే ప్రతి నిమిషం కూడా పోలీసులు ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షిస్తున్నారనే చెప్పొచ్చు. ఉప్పల్ స్టేడియం దగ్గర కూడా భారీ ఎత్తున ప్రేక్షకులు అయితే చేరుకున్నారు. అయితే ముఖ్యంగా పోలీసులు కూడా ప్రేక్షకులు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మెస్సీ వచ్చిన సమయంలో ఎవరు కూడా అతను కలిసేందుకు ప్రయత్నించకూడదు, ఫోటోలు దిగేందుకు ప్రయత్నించకూడదు, అలాగే బ్యారికేడ్లు దూకకుండా ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ముఖ్యంగా 7:50 మెస్సీ గ్రౌండ్ లోకి ఎంటర్ అవుతారు కాబట్టి ఈ లోపు అక్కడ పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి పెట్టారు. ఇప్పటికే శంషాబాద్ నుంచి పలక్నాం వెళ్లే టైంలో కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో అవుతున్నాయి. అయితే మెస్సీ ఉప్పల్ స్టేడియంకి వెళ్లే సమయంలో కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వాహనదారులు కూడా ఎవరు అటు వెళ్లకుండా అంటే ప్రత్యామ్నాయ రూట్లు చూసుకోవాలంటూ కూడా ముందుగానే పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉప్పల్ స్టేడియంలోని సుమారు గంట 20 నిమిషాల వరకు కూడా మెస్సీ అయితే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ రోజు కోల్కతాలో జరిగిన సంఘటనలు ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్. ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఇక హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ కి చేరుకున్నాక అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్లారు. అక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఇక ఆయన వెనుకాల కూడా కాంగ్రెస్ నేతలు కొందరున్నారు. అలాగే ఆయనకు సగర్వంగా మెస్సీకి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ 8 గంటలకు స్టేడియానికి చేరుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ కి చేరుకున్నారు. ఈ మ్యాచ్ ని తిలకించేందుకు, అలాగే ఫుట్బాల్ దిగ్గజం మెస్సీకి స్వాగతం పలికేందుకు. అలాగే కొందరు నేతలు, కాంగ్రెస్ నేతలు కూడా అక్కడికి చేరుకున్నారు ఆయనకు స్వాగతం పలికేందుకు. అలాగే ఆయన్ని కలిసేందుకు అభిమానులు భారీ ఎత్తున చేరుకున్నారు. అయితే అక్కడ పలక్నామా ప్యాలెస్ నుంచి అలాగే గ్రౌండ్ కి చేరుకున్న సందర్భంలో ట్రాఫిక్ ఆంక్షలను కూడా విధించారు. కట్టుదిట్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇక కోల్కతాలో జరిగిన స్టేడియంలో జరిగిన పరిణామం ఏదైతే ఉందో దాని గురించి తెలంగాణ స్టేట్ అయితే కొన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఎందుకంటే కోల్కతాలో ఆల్రెడీ ఈ ఘటన జరిగింది కాబట్టి స్టేడియంకి వచ్చినప్పుడు కొన్ని భద్రతా చర్యలు లోపం వలన అక్కడ ప్రేక్షకులు కొద్దిగా గందరగోళాన్ని సృష్టించారు. మెస్సీ గ్రౌండ్ లో ఆడలేదని చెప్పి ఆయన కోసం ₹1000 టికెట్లు కొని మేము వచ్చినందుకు మెస్సీని చూడలేకపోయాం, మెస్సీ ఆటని మేము చూడలేకపోయామని అక్కడ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం ఏదైతే ఉందో దానిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లను తెలంగాణలో కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఫలక్నుమా ప్యాలెస్ లో. ఆ తర్వాత అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్ నుంచి గ్రౌండ్ కు చేరుకుంటారు మెస్సీ. ఇక అక్కడ ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఆయనని కలిసే అవకాశం ఏమాత్రము లేదు. కట్టుదిట్టమైన చర్యలు ఉన్నాయని చెప్పి ముందుగానే ప్రేక్షకులకి చెప్పారు. అలాగే కొంతమంది ఆయనని కలిసేందుకు కొంతమంది నేతలకు మాత్రం ప్రత్యేక అనుమతులను ఇచ్చారు. అలాగే అన్ని టెస్టులు కూడా అయ్యాకే కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య మెస్సీని కలవాలని కూడా చెప్పారు. అలాగే స్పెషల్ గా మెస్సీతో ఫోటో తీసుకోవడానికి కొందరు సభ్యులు కొద్దిగా అమౌంట్ కూడా చెల్లించారని మనం కొన్ని విన్నాము. అలాగే ఆయనతో ఫోటో దిగేందుకు కొందరికి అంటే దాదాపుగా 150 నుంచి 200 మందికి కూడా అనుమతి లభించిందని అయితే విన్నాము. వీటి